దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. పరమగీతాల్లో 7 పాత్రధారులు ఉంటారు. 7 విధాలుగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఒకటి శూలమతి. ఈమె కూడా ఒక గొర్రెల కాపరి, ఒక రైతు అమ్మాయి, పెజెంట్ గర్ల్. రెండవది యెరూషలేము కుమార్తెలు ఉంటారు. మూడవది శూలమతి సహోదరులు కూడా ఉంటారు, వారు కూడా మాట్లాడతారు. నాలుగవది గొర్రెల కాపరి ఈ శూలమతిని మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. శూలమతి గొర్రెల కాపరిని ప్రేమిస్తుంది. ఇది వీరి మధ్యలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. ఇది వరుడైన ప్రభు వధూ సంఘం మధ్యలో ఉన్న పవిత్రమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తుంది. పరమగీతంలో దేవుడు అనే పదం లేదు. మీరు 8 అధ్యాయాలు చక్కగా వరుస ధ్యానించిన దేవుడు అనే పదం లేదు. దేవుని ప్రేమను మనము గమనిస్తూ ఉంటాం. ఈ ప్రేమికుల మధ్యలో ఉండేది పవిత్రమైన దేవుని ప్రేమని, అలాంటి ప్రేమ వధూ సంఘం వరుడైన ప్రభు పట్ల కలిగి ఉండాలని మనము సూచనగా తెలుసుకుంటున్నాం. సొలొమోను ప్రభు స్థానానికి రాలేడు, ఎందుకంటే ఈ లోక భోగ భాగ్యాలను సూచిస్తున్నాడు. సొలొమోను లోక వైభవాన్ని సూచిస్తున్నాడు. లోకంలో ఉన్న మనకు ఎప్పుడు కూడా లోకము మనల్ని భ్రమపరుస్తుంది, ఆకర్షిస్తుంది. అయినా ప్రభు ప్రేమను పొందుకున్న మనం లోకానికి కాదని చెప్పి ప్రభువుకు విధేయులై, ప్రభువును వరిస్తూ, ప్రభువును స్మరిస్తూ, ప్రభువును పెళ్లి కుమారునిగా ధరిస్తూ వధూ సంఘం అడుగులు వేస్తూ నిత్య జీవానికి ఉన్న మార్గంలోకి వెళ్తుంది. కాబట్టి సొలొమోను లోక వైభవానికి సూచిస్తున్నాడు. యెరూషలేములో ఉన్న పురవాసులు వారు కూడా మాట్లాడేది పరమగీతంలో ఉంది. అలాగూ 7 పాత్రధారులు మనము పరమగీతాలు 8 అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవుడు అనే పదం అసలు లేదు. అది భక్తులు దాన్ని ధ్యానించి పరమ ప్రభువుకు, అతని ప్రేమకు, వధువైన సంఘము ఏ విధంగా ప్రభు ప్రేమను అందుకుంటుంది, ప్రభు పట్ల విశ్వాస్యత కలిగి ప్రభు రాకడ కొరకు ఎలా తహతహలాడుతుంది అని వివరిస్తూ ఉంటారు. యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. ఆనాడు యెరూషలేము కుమార్తెలు కన్యకను అడుగుతున్నారు, ఎందుకు ఇంత నీకు ప్రేమ, వై డూ యూ లవ్ హిమ్ సో మచ్? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏముంది? వాట్ ఈస్ సో స్పెషల్ ఇన్ యువర్ లవ్? అప్పుడు ఆమె జవాబు ఇస్తుంది కదా, అక్కడే ఉంది. ఈమె పరమగీతాలంతా కూడా ప్రియురాలు ప్రియుని పొగడుతుంది, ప్రియుడు ప్రియురాలను పొగడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమిస్తే మనం ఆరాధిస్తాం, తెలియకుండానే ఆరాధిస్తాం. ఇక్కడ వీరి ఆరాధన భావాన్ని వ్యక్తం చేస్తూ సొలొమోను రాసిన గీతం పరమగీతం. అంటే సొలొమోనే రాసినాడు, మీకు తెలుసు కదా, 1000 పైన కీర్తనలు రాసినాడు, పాటలు. దీన్ని చాలా ఉత్తమమైన ఆత్మీయ అర్థంతో కూడిన గానం అని మనకు తెలుసు. పరమగీతం 5:9 స్త్రీలలో అధిక సుందరి వాగ్దానం, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం. ఈ స్త్రీలలో అంత అధిక సుందరి ఆమెనే అంటుంది, నేను నల్లని దానం, నేను ఎండ తగిలిన దానం, నల్లని దాననైనాను నేను సౌందర్యవంతురాలు, నేను శ్రమపడిన దానం, ఇలాగూ ఆమె అంటుంది. అంటే ఈమె నల్లదైనా కానీ
ప్రియుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన కంటికి ఈమె అతి భూలోక సుందరిలాగా కనబడుతుంది. బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. మరి సంఘము ఇంత అందంగా ఎందుకు కనబడుతుంది వరుడైన ప్రభువుకు? సంఘంలో ఎన్నో లోపతాపాలు ఉన్నాయి, అయినా ప్రభు దృష్టికి సంఘము చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సంఘంకి ఒక ఖరీదు పెట్టినాడు కదా ప్రభు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేనికైతే మనం విలువ పెడతామో అది మనకు చాలా ప్రియం అయిపోతుంది. మరి ఈమె ఆ ప్రియుని కూడా మిక్కటంగా ప్రేమిస్తుంది. అంటే ఈ లోకరీతిగా ఉన్న వస్తు సామాగ్రి కానీ, భోగభాగ్యాలు కానీ, రాజభవనం కానీ, రాజరికం ఇవన్నీ కాదంటుంది కదా. ఇవన్నీ చూపెడితే ఏ స్త్రీ అయినా సొలొమోను అంతఃపురంలోకి చేరిపోతుంది, ఒక రాణిగా ఉండడం, అధికారం, ఇవన్నీ మనం విన్నాం. కానీ అవన్నీ వద్దని చెప్పి నాకు నా గొర్రెల కాపరి చాలా అంటుంది. అంటే షీ ఆల్సో లవ్స్ హిమ్ వెరీ డియర్లీ. వీరి మధ్యలో ఉన్న ప్రేమనే పరమగీతం. ఇక్కడ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని 9వ వచనంలో అడిగితే, నువ్వు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు నేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అప్పుడు ఆమె అంటది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. ఇంకా క్రింది భాగాల్లో అంత వివరణ. లోకం కూడా నన్ను అడుగుతుంది. లోకం అడిగే ప్రశ్నలు మన చుట్టూ ఉన్నవారు మనల్ని అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతారు? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ జీసస్? నువ్వు నమ్ముతున్న యేసులో ఏంటి ప్రత్యేకత అని వారు అడిగినప్పుడు నీవు తప్పకుండా తగిన రీతిగా జవాబు ఇవ్వాలి. వై డూ లవ్ హిమ్ సో మచ్? యేసుని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు? వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ హిమ్? వాట్ ఈస్ దట్ ఇట్స్ అట్రాక్టింగ్ యూ? అప్పుడు నీవు ప్రార్థన చేసి పొందుకోవాలి జవాబు. అందుకే ఈ ప్రయత్నం మనది. ఈ 40 రోజుల ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని ఆత్మలో బలపరిచి లోకం అడిగే ప్రశ్నలకు జవాబిచ్చే రీతిగా ప్రభు ప్రేమ మీ హృదయంలో నిండాలి, పొంగాలి. వారు ఇంకా అడుగుతారు ప్రశ్నలు. అప్పుడు నీవు ప్రభు మీద ఉన్న ప్రేమను వారికి అర్థం చేసే రీతిగా నీవు చక్కని వివరణ కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ప్రేమ మాట్లాడుతుంది, ప్రేమ వివరిస్తుంది, ప్రేమ లోకానికి చాటిస్తుంది. ప్రేమను మనము తెలియని వారికి తప్పకుండా చాటించే బాధ్యత ఉంది. అందుకే ప్రభు తన పునరుద్ధానుడైన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళండి, నా ప్రేమను గురించి మీరేం చేయండి? చాటించండి. యూదయ సమరయ ప్రాంతాల్లో మాత్రం కాకుండా మీరు ఇంకా ప్రేమతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే దాని అర్థం ఏంటి? ప్రేమతో మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మ అంటే దేవుని స్వభావం. యు టు బి ఫిల్డ్ విత్ మై లవ్, విత్ మై నేచర్, దట్ యూ షుడ్ గో టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ అబౌట్ మై లవ్. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క ప్రేమను చాటిస్తున్నాం. అందుకే దాన్ని సువార్త అంటున్నాం. దినమంతా దుర్వార్తలు వింటూ ఉంటున్నాం. సువార్త ప్రభు ప్రేమను చాటించడం. పాపివైన నీ కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తాన్ని కార్చినాడని చాటించడమే సువార్త. నీవు నమ్ముకుంటే నిత్య జీవం నీకు నాశనం లేదు, నీ ఆత్మకు పతనం లేదని చాటించడమే కదా సువార్త. కాబట్టి నీ ప్రేమను లోకానికి అర్థం చేయాలి. వారు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాలి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని ఇక్కడ అడుగుతున్నది కదా, చెలికత్తెలు అడుగుతున్నారు. అప్పుడు ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, ఆ ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. షీఈస్ డిస్క్రైబింగ్. యేసు ప్రభువును ప్రేమించే వారికి ఓటమి అనే మాట లేదు. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, 12వ అధ్యాయంలో. ప్రకటన 12:11. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణం ఇచ్చిన ప్రభువు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేనైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నాలో పిరికితనం ఉండకూడదు. నేను నిజంగా నిన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తే నాకు ధైర్యం కావాలి. నేను ఇట్లా భయపడుకుంటూ నిన్ను ఏమైనా ప్రేమిస్తాను? నా కొరకు నువ్వు బహాటముగా సిలువ వేయబడినావు కదా, నువ్వేం పారిపోయినావా? నన్నేం చేయొద్దన్నావా? ఇంత తెగింపు నీకు, అంతగా నీకు తెగింపు ఉంటే నిన్ను అనుకరించి నిన్ను వెంబడించేదానికి నాకు కూడా అలాంటి తెగింపు అవసరం. వీరంతం వరకు
తమ ప్రాణాలను లెక్క చేయలేదు కదా. అంటే ప్రేమ మరణమంతా బలవంతమైంది. హల్లెలూయా. ప్రభువు మీద ఉన్న ప్రేమ కూడా 100% స్వచ్ఛంగా ఉండాలి. దేవుని స్తోత్రం. షుడ్ బి వెరీ ప్యూర్. ప్రభు పేరు చెప్పి డబ్బులు కూర్చుకోవడం ఎంత శాపగ్రస్తం. అందుకే ప్రభు ఒక మాట అన్నారు, మీరు చాలామంది మీరు అక్కడ ఉంటారు అనుకుంటున్నారు కానీ ఉండలేరు అక్కడ. ప్రభువా ప్రభువా అంటే మీరు ఉంటారు పరలోక రాజ్యంలో అనుకుంటున్నారా? నేను ఎన్నడూ ఎరగాను, నా ఇద్దరిని తొలగిపోండి అంటాడు. ఎందుకంటాడు? మీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలను ఇవ్వలేదా, పేదలకు పోషణ ఇవ్వలేదా? ఇవన్నీ చెల్లమన్నమాట ఆయన దగ్గర. అది గుర్తిస్తే నీకు ప్రభువుని ఏ విధంగా ప్రేమించాలో అర్థమవుతుంది. ఆనాడు 30 వెండి నాణాలకు అమ్మేసినాడు. 12 మందిలో ఒకడు కపట హృదయం గలవాడు. నీకు ఒకవేళ నీ హృదయంలో ప్రభు మీద ప్రేమ స్వచ్ఛంగా లేకుండా కపట భక్తి ఉంటే ఎవ్వరు నష్టపోరు, నువ్వే నష్టపోతావు. 12 మందిలో ఒక్కడే మన హృదయం సరిగా లేదు. వాడు ప్రభుతో నడిచినాడు, శిష్యుడు అనే పేరు పొందుకున్నాడు, అపోస్తులైన పేరు పొందుకున్నాడు, అన్నం పెడితే తిన్నాడు, అరణ్యంలో అద్భుతాలు చూసినాడు, కుంటివారు గుడ్డివారు మూగవారు బాగు కావడం చూసి అన్ని కనులారా చూసినాడు దగ్గరుండి. ఒక బండనంట నీటిలో 1000 సంవత్సరాలున్న బండలాగానే ఉంటుంది, అది మార్పు లేదు. అన్లెస్ యూ రిసీవ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ హిస్ టేస్ట్ పవర్, యూ కెనాట్ చేంజ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునందు ఉంటేనే నీవు నూతన సృష్టిగా మారుతావు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. You have to become a new creature. How will you become a new creature? Unless you receive Jesus into your heart. స్వచ్ఛమైన ప్రేమను సూచించేదే పరమగీతం. యాక్చువల్లీ ఇది చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. మీరు అనుకుంటున్నారు ఏదో రొమాంటిక్ సాంగ్, ఏదో కాలయాపన. కానే కాదు. దేవుడు నాకు దర్శనం ఇచ్చి ఈ 40 రోజులు పరమగీతాలు బోధించుమని నాకు దర్శనంతో కూడిన పని. నేను ఎప్పుడు అల్లటప్పగా దైవ కార్యాలు చేయలేదు. అంటే స్వచ్ఛమైన ప్రభు ప్రేమను లోకానికి నేను ప్రకటిస్తున్నాను అని అర్థం అన్నమాట. ప్రేమ ఉన్న చోటనే కదా త్యాగం ఉండేది. ప్రేమ ఉన్న చోటనే సమర్పణ ఉంటుంది. ఎంతో రంగురంగులుగా జీవించాలని అనుకున్నాను నేను. ప్రభువును ప్రేమించిన తర్వాత నేను ప్రభువుకు విధేయురాలు కావాలి. కమ్ వాట్ మే, ఐ వాంట్ టు ప్లీజ్ మై లవర్, మై జీసస్. ప్రభువును ప్రీతిపరచడానికి నా పనులన్నీ ఉండాలి. ఆయన ఎంతగా నన్ను ప్రేమించాడు కదా. నన్ను అంధకారం నుండి విడిపించినాడు, వెలుగులో నడిపిస్తున్నాడు, నాకు రక్షణ ఇచ్చినాడు. నా హృదయాన్ని ప్రేమతో నింపినందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం లోకానికి వింతగా కనబడతాం, కానీ క్రీస్తు మన జ్ఞానం అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుని కూడా ఎంతోమంది వెంటలు అని ఉండొచ్చు. అందుకే ఈ జవాబు ఇస్తున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ప్రభు అందరికీ సార్వత్రికమైన ఆహ్వానం ఉంది, కానీ ఏర్పరచబడిన వారు లేక ఏర్పాటైన వారు కొందరే. మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన. హల్లెలూయా. ప్రభుత్వం మనం పెనవేసుకొని పోతున్నాం. ఆ అనుభవం నాకు సేవా జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. జస్ట్ గెట్ ఇంటర్ట్వైన్డ్ విత్ గాడ్. దట్ ఈస్ హౌ ఈజ్ లీడింగ్ మీ. దావీదు భక్తుడు అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఐఎమ్ ఏ వండర్ అంటూ మేని. నేను కూడా చాలామందికి వింతగా నన్ను అడుగుతారు ప్రశ్నలు. నాకు తెలుసు ప్రభువు నన్ను పెనవేసుకున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఆయనే నాకు నీతి అయినాడు, ఆయనే నాకు పరిశుద్ధతగా ఉన్నాడు, ఆయనే నాకు విమోచన, ఆయనే నా జ్ఞానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్ట్ బికమింగ్ యువర్ విజ్డమ్. సొలొమోను జ్ఞానం అడిగి పొందుకున్నాడు. తర్వాత ఈ లోక ఆశల్లో
తేలియాడినాడు అంటే చూడండి, చెయ్యరాని ఏ కార్యాలన్నీ చేసినాడు. అంటే దేవునికి దూరం కాకూడదు. మనం ప్రభు ప్రేమలో మనం ప్రభువును హత్తుకుంటే హీ బికమ్స్ అవర్ హోలీనెస్. అంటే ప్రభువుకు విరుద్ధంగా మనం ఏ పని చేయలేం. యేసు ప్రభువును నువ్వు నిజంగా ప్రేమిస్తే తప్పకుండా ఒక వెల చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ఏ ప్రైస్ ఫర్ లవింగ్ జీసస్. ఇప్పుడు నేను కొన్ని విలువలు నేను చాలా అతిశ్రేష్టంగా నేను ఎంచుకున్నవి, నేను వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎవరైనా నన్ను ప్రేమిస్తే నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనం నుండి ఐ హ్యాడ్ దట్. అరే, టు బీ ఇన్ లవ్ ఇస్ సచ్ ఎ గ్రేట్ థింగ్. ఒక వ్యక్తి అంటాడు, పెద్ద రైటర్ అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు గెట్ లవ్డ్ అండ్ లాస్ట్ దెన్ నాట్ టు హ్యావ్ బీన్ లవ్డ్ ఎట్ ఆల్. అసలు ప్రేమ అనేది నీకు తెలియకుండా నువ్వు చనిపోయేదానికంటే ప్రేమ అనుభవించి నువ్వు ఈ జీవితంలో అనుభవించాలి. కానీ తర్వాత నేను యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత స్వచ్ఛమైన ప్రేమ ప్రభువులోనే నీకు దొరుకుతుందని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. ఈ లోకరీతిగా ఉన్న ప్రేమగా ద ప్యూర్ 100% ప్యూర్, ఏ కల్తీ లేని ప్రేమ. ప్రేమ పేరున ఎన్ని అక్రమాలు జరుగుతుంది, ఉన్మాదం. అలాంటిది కాదు యేసు ప్రభువుతో నీకున్న ప్రేమ. అది 24 క్యారెట్ గోల్డ్ కంటే ప్రశస్తమైంది. దేవుని స్తోత్రం. స్వచ్ఛమైన ప్రేమ. దీంట్లో నీకు ఆ పరిపూర్ణమైన సంతోషం దొరుకుతుంది, పరిపూర్ణమైన పరిశుద్ధత, హోలీనెస్, సో ప్యూర్ అండ్ హోలీ. కాబట్టి ఇలాంటి ప్రేమను మనము అనుభవిస్తున్నాము. దాన్ని వివరణని పరమగీతం అని ఎంచుకోవాలి. ఒక విలువ నీవు చెల్లించాల్సి వస్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయంలో 25 నుండి చదువుతున్నాను. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. అంటే దీని అర్థమేంటి? యేసుప్రభు చెప్పిన మాట ఇది. నన్ను వెంబడించాలి, మీరు నా శిష్యులుగా ఉండాలంటే ఒక వెల చెల్లించాలి. ఏం వెల చెల్లించాలి? నా యుద్ధకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపంటే అంటే వీళ్ళందరినీ మనం ద్వేషించాలని అర్థం కాదు. అది అన్నిటికంటే ముఖ్యం నీకు ప్రభు అయి ఉండాలి. దేవుని స్తోత్రం. జీసస్ షుడ్ బి యువర్ టాప్ ప్రయారిటీ. దాని అర్థం అది. వీళ్ళందరిని వదిలిపెట్టి సేవ చేయాలని కాదు. యెహోషువ భక్తుడు అంటాడు, నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవిస్తాం. నీ కుటుంబం అంతా మారు మనసు పొందాలి, అది నీ బాధ్యత. యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ చుట్టూన్న వారు కూడా నువ్వు అనుభవించే ప్రభు ప్రేమను వారు తెలుసుకోవాలి, అది నీ బాధ్యత. నువ్వు ప్రార్థన చేయాలి. ఇది అక్షరాలు తీసుకోకూడదు ఈ మాట. దీని అర్థం ఏంటంటే అన్నిటికంటే నీవు మొట్టమొదట నీ ఏకాగ్రత ఎవరి మీద ఉండాలి? ప్రభువు మీద ఉండాలి. ప్రభువు కొరకు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా నువ్వు చేయాలి. కొన్నిసార్లు నీ ఇంటి వారు నీకు విరోధులు అవుతారు. బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? టు ఒబే గాడ్. ప్రభు నీకు చెప్పిన పని నువ్వు చేయడం చాలా ముఖ్యం. వారు అంటున్నారు ఇలా, వీరంటున్నారు అని చెప్పి నువ్వు కృంగి బాధతో దైవ చిత్తాన్ని నెరవేర్చకుంటే అది ప్రభు నీ హృదయంలో ప్రభు ప్రేమ ఉందని రుజువేంటి? నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నావు, ప్రభువును వెంబడిస్తున్నావు అంటే నీవు ఇలాంటి సమస్యలకు గురవుతావు కొన్నిసార్లు. అన్నట్టు నీ బాధ్యతలు ఏమీ వదులుకోకూడదు. ఒకడు దేవుని సేవ చేస్తూ వారి ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే వాడు అవిశ్వాసి కంటే బహు చెడ్డవాడని లేఖనాల్లో రాసినారు. 27వ వచనం చూడండి. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేట్లా వాడు నా శిష్యుడు కానిరాడు. సిలువను మోయాలి అంటే యేసు ప్రభు ఆ రోజు కొన్ని గంటలు ఆకాశాన్ని భూమి మధ్యలో ఆ సిలువ కొయ్యకు కొట్టబడి వేలాడి మరి తన ప్రాణం అర్పించినాడు. ప్రభువును వెంబడించేవారు ఒక్కరోజు కాదు సిలువ మోయడం, ప్రతి దినమని ఉంది వాక్యంలో. దేవుని స్తోత్రం. లూక్ 9:23 ఆయన అందరితో ఇట్లా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినేడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. ఎవ్రీడే క్రాస్ అన్నమాట ఇది. కొన్ని గంటల క్రాస్ కాదు, కానీ ఆయన మనకు మంచి మాదిరి ఉంచిపోయినాడు. ప్రతి దినం కూడా సిలువ మోయడానికి నీకు శక్తినిస్తున్నాడు. అందుకే లూకా సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు.
28 చూడండి. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా? ఒక గోపురం కట్టాలంటే నీవు కూర్చొని ఫస్ట్ దాని డిజైన్ వేస్తావు, మరి అంత డబ్బు నీ దగ్గర ఉందా లేదా అని, అది కట్ట ముగిస్తానా లేదా అని చాలా ఆలోచిస్తాం. మనం చూస్తాం కదా, చాలామంది ఇల్లు కట్ట మొదలు పెడతారు, మధ్యలోకి వచ్చిన తర్వాత డబ్బులన్నీ అయిపోతాయి. డబ్బులు అయిపోయినా కొద్దిగా అప్పు తెస్తారు, అప్పు మిత్తి కట్టలేకుండా ఇక అప్పు తేవడం కూడా బంద్ చేస్తారు. ఇక చూస్తే మనకు చాలా గమ్మత్తుగా ఉంటుంది. సగం కట్టబడిన భవనాలు చూసినప్పుడు అయ్యో ఎవరో ఆరంభించినారు బాగానే, కానీ దీని అవసానం అంతు చూడలేకపోయినారు, కట్టలేకపోయినారు. కొన్నిసార్లు బాగా కడతారు, కట్టి ఏం చేస్తారంటే బాగా అప్పుల పాలైపోయి అప్పులు తీర్చడానికి కట్టిన ఇల్లు ఏం చేస్తారు, అమ్మేస్తారు. ఇది జరిగే పని, జరుగుతున్న కార్యం. మంచి కట్టుకుంటారు, కట్టిన తర్వాత అప్పు రుణ బాధ అనుభవించలేక ఆ కఠిన ఇల్లు అమ్మేస్తారు. అలాగుండద్దు విశ్వాస జీవితం. ఇక్కడ అందుకే ప్రభు చెప్తున్నాడు, మంచిగా ఆరంభిస్తారు. ప్రభు మీద చాలా ప్రేమ, చాలా ప్రేమ, ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఆరంభం బాగుంది, అవసానం వారు ఓడిపోతున్నారు. మధ్యలోనే వారు ప్రభువును వదిలిపెడుతున్నారు. బంధువుల నింద లేక శ్రమలు అనుభవించడానికి ఉన్న శక్తి లేక, ప్రభుతో సరి అయిన బంధము లేకనే అలాగవుతుందని నేనైతే గమనిస్తున్నాను. సపోజ్ ద బాండ్ ఈజ్ స్ట్రాంగర్, యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీ ప్రాబ్లం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుతో నీకు మంచి చక్కని బంధం ఉంటే నీ ఒంటరిగా కాదు కదా నీ జీవితాన్ని ఎదుర్కొనేది, సమస్యలను ఎదుర్కొనేది. నీ ప్రక్కన నిలబడతాడు ప్రభు, నీ ముందు ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నీకు జ్ఞానం ఇచ్చి ఆత్మనిచ్చి నిన్ను అడుగడుగున నడిపిస్తాడు. ప్రభుకు దూరంగా ఉంటే మనం ఓడిపోతాం. అందుకే నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. ప్రభు ప్రేమలో నీవు ప్రేమ అనే బంధం చేత ప్రభువును హత్తుకుంటే నీవు తప్పకుండా అద్భుతమైన కార్యాలు చేస్తావు. నువ్వు ఆరంభించిన కార్యాలన్నీ కూడా దాని అంతు చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య మార్గమున వచ్చు ఈమె యువతి. అవును, సంఘము లేక మీ పేరు పెట్టుకోండి అక్కడ. అంటే ప్రభు మీద ఆనుకున్నందుకు, ప్రభు ప్రేమను అనుభవించినందుకు శ్రమగా నాకు అనిపించలేదు. ప్రతి పరీక్షను కూడా దేవుని ఆధారం చేసుకొని నెగ్గడానికి, విజయోత్సవంగా ఊరేగిస్తూ ప్రభు నన్ను నడిపించడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ అంటున్నాడు, నీవు ప్రభు కార్యం చేస్తే తప్పకుండా నీవు ప్రభుతో అంటగట్టబడి ఉండాలి. ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మరి సిద్ధపాటు ఉండాలి. సేవలు చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అందుకే నువ్వు సేవ చేయాలంటే మరి నీవు ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నిటికంటే అందరికంటే ప్రభు ముఖ్యంగా ఉండాలి. అందుకే అంటాడు, మీరు నాకంటే ఎక్కువగా తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, పిల్లలను ప్రేమించగలిగితే మరి నా పని ఎలా చేస్తారు? ప్రేమించాలి, కానీ ఐ షుడ్ గెట్ ద టాప్ ప్రయారిటీ. ప్రేమికులు కూడా అదే అంటారు. అందుకే ఈ ప్రేమ మరి డివైన్ లవ్కు కంపేర్ చేయడం ద్వారా మనం చాలా కార్యాలు తెలుసుకుంటాం. లవ్ ఈజ్ వెరీ పొజెసివ్. ఏ వ్యక్తి అని అంటాడా, ఏ పురుషుడని అంటాడా, సరే నన్ను ప్రేమించు 10 మందిని కూడా ప్రేమించి అంటాడా? ఖబర్దార్ అంటాడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలదు. ఏ భర్త ఒప్పుకుంటాడండి తన భార్య పక్కనే ఉండి అటు ఇటు చూస్తే ఒప్పుకుంటాడా? సగదుడు అంటాడు. అంటే ఎంత ఎంత సెల్ఫిష్. ఈ భర్త మన కొరకు ప్రాణం పెట్టాడా? కానీ యేసు ప్రభు మన కొరకు తన స్వరక్తము ధారపోసాడు. అందుకే ఈజ్ వెరీ పొజెసివ్. అందుకే ఆయన మనల్ని అన్నిటికంటే అందరికంటే మిన్నగా తనను ప్రేమించాలని కోరుతున్నాడు. దాంట్లో ఏ అన్యాయము లేదు. నేను ప్రేమించేవారు నాకు 100కి 100 విధేయత చూపాలని అనుకుంటున్నాడు. దాంట్లో ఏం అన్యాయం ఉంది? విధేయత చూపిన వారికి కదా ప్రభు మరి ప్రతి విధమైన ఆశీర్వాదం అనుగ్రహించి తర్వాత నువ్వు సిలువను ఎత్తుకోమంటున్నాడు. సిలువను ఎత్తుకోవాలి. ఇవన్నీ మరి నా సేవా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడేది. టు బేర్ ద క్రాస్. ఎన్నో మాటలు అంటారు ఈ లోకం, మనల్ని అర్థం చేసుకోరు. కానీ నాకు ఒకటి ఉండేది, నన్ను ప్రభు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంతే. ఐ షుడ్ బి యాక్సెప్టబుల్ టు మై లవర్ జీసస్.
యేసు ప్రభు సన్నిధిలో దృష్టిలో నా జీవితం అంగీకారంగా ఉంటే ఇంకా మరి తప్పకుండా నేను లోకం దృష్టిలో కూడా ఏదో ఒక రోజు వారి దృష్టిలో కూడా నేను తప్పకుండా దయ పొందుకున్న స్త్రీగా ఉంటాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే గొప్ప ఆకాంక్ష. బికాజ్ ఐ లవ్ హిమ్. యూ హ్యావ్ టు, వెన్ యూ లవ్ హిమ్ యూ హ్యావ్ టు ఫాలో హిమ్. ఇంకోటి, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నన్ను వెంబడించాలి. ప్రభు ఒక చోట, నువ్వు ఒక చోట ఉండలేవు. నేను ఎక్కడుంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు అంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతి దినం విధేయత చూపాలి. ప్రేమ ఉంది నీ హృదయంలో ప్రభు మీద అంటే దాని గొప్ప గుర్తు నువ్వు ఎప్పుడు విధేయత ప్రభువుకు చూపెడతావు. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు కూడా నీ ప్రేమను ధ్యానించడానికి మరొక అవకాశం మాకు అనుగ్రహించినావు. నీ ప్రేమ ఎంత గొప్పది. సిలువను ఎక్కిన ప్రేమ, మా కొరకు మరణం పొందిన ప్రేమ, రక్తము చివరి బొట్టు వరకు ధారపోసిన ఈ ప్రేమను వివరించడానికి మా తరం కాదు నాయన. నీ సహాయం ద్వారానే మేము నీ ప్రేమను వివరించాలని ప్రయత్నం చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించండి నాయన. ప్రతి హృదయంలో కూడా నీ ప్రేమను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. చల్లగా లేక వెచ్చగా లేక నులివెచ్చని స్థితిలో ఉంటే బయటకు ఉమ్మి పారవేయబడుదురని గద్దింపు మాట ప్రకటన 3వ అధ్యాయంలో మేము చూస్తూ ఉన్నాం. తండ్రి, మా హృదయంలో నీ ప్రేమ నిత్యం మండాలి. ఆ ప్రేమ ద్వారా ఎట్టి తెగింపు కార్యాలు కూడా చేయడానికి, నీ సేవను చేయడానికి, అనేక నశించే ఆత్మలు నీ సన్నిధికి నడిపించడానికి, నీ రాజ్యము కట్టడానికి అయినా మమ్మల్ని మీరు నీ చేతిలో గొప్ప సాధనాలుగా మీరు మార్చమని, నీ ప్రేమను ప్రతి హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రజలందరినీ ఆశీర్వదించమని, టీవీ ద్వారా వింటున్న వారిని కూడా, వారి కుటుంబాలకు కూడా నీ క్షేమం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడ
కొరకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ